సిద్దిపేట జిల్లాలో దొంగలు తెగబడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న బోయి రాజలక్ష్మి అనే మహిళపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మంచినీళ్ల బండ గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు ఇద్దరు భార్యలు. కనకయ్య హమాలి పని చేస్తుండగా రాజలక్ష్మి కూలీ పనులు చేస్తోంది. గురువారం హమాలి పనికి వెళ్లిన కనకయ్య ఇంటికి రాలేదు. మరో భార్య రాధవ్వ బయటకు వెళ్లింది. దీంతో రాత్రి రాజలక్ష్మి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన దొంగలు నిద్రిస్తున్న ఆమెపై దాడి చేసి మెడలోని పుస్తకాలను ఎత్తుకెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చిన రెండో భార్య రాధవ్వ తీవ్ర గాయాలతో మంచంపై ఉన్న ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్ళకి తెలిపింది. వెంటనే ఆమెను 108 అంబులెన్స్ లో ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. అయితే మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఈ ఘాతకానికి పాల్పడ్డారా లేదా ఇంకా వేరే ఎవరైనా హత్య చేసి దొంగతనంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సిపి రష్మి పెరుమాల్, ఉస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందితో అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.